దిగ్గున లేవడం అంటే అర్థం ఏంటి? మీరు సోఫాలో కూర్చున్నారు, పోస్ట్ మ్యాన్ గారు ఉత్తరం పట్టుకొచ్చారు, అమ్మా మీకు జాబ్ వచ్చిందంటే ఎలా తీసుకుంటాం ఆ లెటర్ ని? ఒక్క అడుగులో దిగ్గున లేచి ఆ లెటర్ ని తీసుకుంటాం. స్త్రీలు మీ అమ్మగారి ఇంటికి వచ్చారని తెలిసిందనుకోండి, ఎలా లేస్తారు మీరు? సోఫాల్లోంచి దిగ్గున లేచి అమ్మా వచ్చావా అని చెప్పి చాలా చక్కగా స్వీకరిస్తారు. అది అత్తగారు వచ్చారు అనుకోండి, అటు తిరిగి ఏదో పని అన్నట్టు పిల్లడు అంటాడు, అమ్మా నానమ్మ వచ్చి కొత్తదిలేరా, లోపలికి వచ్చి కూర్చుంటదిలే. అదే వాళ్ళ తరపులు వచ్చారు అనుకోండి, చెప్పండి ఎవ్రీ 4 feet కి ఒక అడుగు అనమాట రోజంతా. దేవుడు బర్తిమయ్యని పిలిచాడు, లెట్ హిమ్ కమ్ టు మీ. బర్తిమయ్య ఒక్క అడుగులో లేచి ప్రభు దగ్గరికి వచ్చాడు. కారణం ఏంటో తెలుసా? నేను ఆలస్యం చేస్తే, ఆయన మాటకు నేను లోబడకపోతే ఆయన మరలా వెళ్ళిపోతాడేమో. ప్రభు అడిగాడు, ఏం కావాలో బర్తిమయ్య? ప్రభు నాకు చూపు లేదు, చూడాలనుకుంటున్నాను. నీ విశ్వాసం ని స్వస్థపరిచింది వెళ్ళన్నాడు. చూపు పొంది ఎవరి వెంట వెళ్ళిపోయాడట? ప్రభు వెంబడి వెళ్ళిపోయాడు. సహోదరుడా, ఈ విషయంలో సరి చేసుకోవాలి, సహోదరి ఈ విషయంలో సరి చేయాలని దేవుడు తన సేవకుల ద్వారా నీకు మాట్లాడినప్పుడు నువ్వు ఎంత త్వరగా లోబడితే అంత త్వరగా దీవెనలు పొందుతావు, ఆశీర్వాదాన్ని పొందుతావు.